ఏపీలోనూ మున్సిపల్ సిబ్బంది సమ్మె మూడో రోజుకు చేరింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేశాయి కార్మిక సంఘాలు. సమ్మె ఎఫెక్ట్తో విజయవాడలో వీధులన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త చెదారమే కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో డస్ట్బిన్లు నిండిపోయి చెత్త రోడ్డుపై పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మున్సిపల్ కార్మికులు తలపెట్టినటువంటి సమ్మె బెజవాడలో మూడో రోజుకు చేరుకుంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వీధులన్నీ కూడా మురికిమయంగా మారిపోతున్నాయి. దాదాపుగా 4000 పై చిలుకు మంది డ్వాక్రా సీఎంఈవైకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా సమ్మె బాట పట్టడంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. పారిశుద్ధ్య సమస్య తీవ్రతరం అవుతుంది. ఇంకోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. అంతకుముందే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ అంతా కూడా ముందస్తుగానే సమ్మెకి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు కూడా జరపకపోవడం, వాళ్ళని కనీసం పట్టించుకోకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు మూడో రోజు సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోయినటువంటి పరిస్థితి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో చూసుకుంటే కనుక దాదాపుగా 550 టన్నుల వరకు చెత్త ప్రతిరోజు 24 గంటల్లో చెత్త ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి. అయితే వీటిని తరలించేందుకు దాదాపుగా 4200 మంది తాత్కాలిక కార్మికులతో పాటుగా 800 మంది పర్మనెంట్ కార్మికులు పూర్తి స్థాయిలో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తే తప్ప పారిశుద్ధ్య సమస్య అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కార్మిక సంఘాలు మూకమ్మడిగా 4000 మంది పైచీలకు కార్మికులంతా కూడా సమ్మెలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో చెత్త సమస్య బెజవాడ కార్పొరేషన్కి ఊపిరాడినటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అటు కార్మికులకు సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సహకరించకపోవడం, కార్మిక సంఘాలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోవడంతో పూర్తిగా నగరం మొత్తం కూడా కంపు చెత్తమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. నగరంలో ప్రతి ప్రాంతంలోనూ ప్రతి కోడల్లో ఉన్నటువంటి చెత్త చెదారాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 500 పై చిలుకు 500 టన్నుల వరకు చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికులకు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి మాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. అధికారులు చేపడుతున్నటువంటి చర్యలకి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కార్మిక సంఘాలు జరుపుతున్నటువంటి చర్చలు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాయి. ప్రధానమైనటువంటి 15,000 రూపాయల జీతాలను చెల్లించాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే 12,000 రూపాయల వరకు జీతాలు చెల్లించేందుకు మాత్రం సుముఖంగా ఉన్నట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అయితే విజయవాడ లాంటి నగరపాలక సంస్థల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పూర్తిగా ఉన్నాయి. అసలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా వచ్చిన ఆదాయం అంతా కూడా సిబ్బంది జీతాలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆదాయం కూడా లేనటువంటి నేపథ్యంలో ఈ 15,000 రూపాయల జీతం 4,200 మంది కార్మికులకు 15,000 రూపాయల వరకు జీతం ఇవ్వాలంటే మాత్రం కార్పొరేషన్కు భారీగా భారం పడుతుంది. ఇంకోవైపు రాజధాని కూడా విజయవాడ నగరానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తామేమీ చేయలేమని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని చెప్పి అధికారులపైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో అధికారులు మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మెతో విజయవాడ నగరంలో దాదాపుగా 1000 నుండి 1500 మెట్రిక్ టన్నుల చెత్తా చెదారం ఏదైతే ఉందో అది ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయింది. ఇక సైడ్ కాలంలో పూడికల తీతలు ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడికక్కడ పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఎంతవరకు ఈ కార్మికులతో ఆందోళన విరమింపజేస్తుందని మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇది విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.